వెల్కమ్ టు శాకాంబరి జ్యోతిష. సో ఈరోజు సిరీస్ లో భాగంగా రాహు సిరీస్ లో భాగంగా రాహు చంద్రుడు కలిస్తే ఎలా ఉంటుంది, వివిధ స్థానాల్లో వీటి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటిది మనం ఈరోజు విశ్లేషణ చేసుకుందాం. సో అందులో రాహు చంద్రుల యొక్క కలయికని యుక్త యోగం అని కూడా అంటారు అనమాట. ఇది రాహు ఇచ్చేటువంటిది చాలా మాయను కల్పించడము, భ్రమల్ని కల్పించడము, భ్రాంతిని కల్పించడం అనేది మనం చూసాం. మరి ఇంకొక గ్రహంతో కలిసినప్పుడు ఆ మాయ ఎలా ఉంటుంది, ఆ గందరగోళ పరిస్థితి ఎలా ఉంటుంది, ఒత్తిడి ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈ రాహుచంద్రుల కలయికని యుక్త యోగం అన్నాం. ఇది చాలా ఇన్నోవేటివ్ థింకింగ్ ని ఇస్తుంది. అంటే కొత్త ఆలోచనల్ని ఇస్తుంది, క్రియేటివ్ ఎబిలిటీని కల్పిస్తుంది, సృజనాత్మకమైనటువంటి కొత్త కొత్త ఆలోచనలతోనూ ఏదైనా కొత్తగా సృష్టించడంలోనూ రాహుచంద్రుల యొక్క సామర్థ్యం అధికంగా ఉంటుంది. క్రియేటివ్ స్కిల్స్ ని పెంచుతుంది. సో ఉన్నటువంటి సామర్థ్యాన్ని ఒక నైపుణ్యంగా మార్చగలుగుతుంది. సో ఈ యొక్క కలయిక నైపుణ్యాలను సామర్థ్యాలను పెంచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఈ యోగం. అందుకే దీన్ని యుక్త యోగం అనేసి అంటారు. ఇది చాలా మందికి ఉంది. ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ కి ఇది పంచమ స్థానంలో రాహుచంద్రుల యొక్క కలయిక. స్పోర్ట్స్ మ్యాన్ గా స్పోర్ట్స్ లో చాలా బాగా రాణించగలిగాడు. అంటే ఆ ప్రపంచవ్యాప్తంగా సచిన్ టెండూల్కర్ కి మంచి బ్యాట్స్మెన్ గా పేరు తెచ్చుకోవడమే కాకుండా దేశానికి మంచి పేరు తేవడము, అదే విధంగానే ఉన్నతంగా సంపాదించడము జరిగింది. అంటే రాహుచంద్రుల యొక్క కలయికని మనము నెగటివ్ గానే కాకుండా సో పాజిటివ్ గా కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆయా లగ్నాలను బట్టి, ఆయా రాసులను బట్టి మంచి ఫలితాలు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే ఐశ్వర్య రాయిని తీసుకుంటే ఆమెకు తృతీయంలో రాహుచంద్రుల యొక్క కలయిక. ఆమె మోడల్, మాజీ మిస్ వరల్డ్ విజేత, వీటిలో విజేత. ఆకర్షణీయమైనటువంటి అందము, ఆకర్షణీయంగా మాట్లాడడం, ఆమె మంచి యాక్టర్ కూడా. మెగాస్టార్ ఫ్యామిలీ, మెగాస్టార్ ఫ్యామిలీ అనేటువంటి అమితాబ్ బచ్చన్ కి కోడలుగా వెళ్ళగలిగింది. అంటే ఆ స్థాయిని తీసుకొచ్చింది రాహు చంద్రుల యొక్క కలయిక. ఒక గొప్ప యోగాన్ని ఇవ్వగలుగుతుంది. అనిల్ కపూర్ కూడా అష్టమ స్థానంలో రాహు చంద్రుల యొక్క కలయిక. మీకు అందరికీ బాగా తెలుసు అనిల్ కపూర్. ఆయన భారతీయ నటుడు, నిర్మాత కూడా. సో ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నటువంటి వ్యక్తి చలనచిత్ర రంగంలోనే. అటు నటుడుగాను అవార్డులు తీసుకున్నాడు, సో నిర్మాతగాను అవార్డులు తీసుకున్నటువంటి ఒక వ్యక్తి రాహుచంద్రుల యొక్క కలయిక ఆత్మ స్థానంలో ఉంటాడు. ఆ విధంగా ఎవరు ఏ రకంగా ఉపయోగించుకుంటారో ఆ రకమైనటువంటి ఫలితాల్ని ఈ రాహుచంద్రులు ఇస్తారు. మనము రాహువు అంటే ఒక గందరగోళ పరిస్థితిని కల్పిస్తాడు, స్మోకీ ప్లానెట్. అదే చంద్రుడితో కలిసినప్పుడు, చంద్రుడు అంటే తల్లి, ఇది ఒక సెన్సిటివ్ ప్లానెట్. తల్లి యొక్క ఆరోగ్యము, భావోద్వేగాలు, ఎమోషన్స్ తీసుకొస్తుంది, సైకాలజీ, మనసు, మానసిక సామర్థ్యము, నీటికి కారకుడు, సముద్రంలో ఆటుపోట్లకి కారకుడు, మానవ శరీరంలో అంటే భూమి మీద 70% నీరు. అదే విధంగానే మానవ శరీరంలో కూడా
70% నీరు కలిగి ఉండాలి. సో అది తగ్గినప్పుడు కూడా చంద్రుడు లోపం అనేది కనిపిస్తుంది. హృదయము చంద్రుడు కొరత ఎప్పుడైతే ఏర్పడుతుందో హృదయం యొక్క కొరత కూడా ఏర్పడుతుంది. అంటే మానసిక భావోద్వేగాల్లో కొరత అనేది ఏర్పడుతుంది. లవ్, అఫెక్షన్ అనేటువంటి వాటిలో కొరత అనేది ఏర్పడుతుంది. మరి రాహుతో కలిసినటువంటి చంద్రుడు ఇది ఒక విచిత్రమైనటువంటి సంఘటనను క్రియేట్ చేస్తుంది. చంద్రుడు చాలా సెన్సిటివ్, రాహు చాలా బహిర్గతమైనటువంటి ఒక గ్రహం. చంద్రుడు ఇన్నర్ కి సంబంధించినటువంటి ఒక అంతర్గత ఆత్మ, అంతర్గత ఆత్మను తెలియజేస్తుంది చంద్రుడు. మరి రాహుతోడు కలిస్తే ఇది చంద్రగ్రహణం అంట. సో చంద్రగ్రహణం అంటే చంద్రుడు బలహీనపడ్డాడు. ఎప్పుడైతే చంద్రుడు బలహీనపడ్డాడో హృదయం కూడా లేదు, సో మనసు అనేది లేదు అనేది సూచిస్తుంది. అయితే రాహు ఎవరితో కలిసినా వాళ్ళ యొక్క బలహీనతలను తీసుకుంటాం. ఆ గ్రహాన్ని బలహీనపరచడము, ఆ గ్రహాన్ని బలహీనపరచడమే కాకుండా ఆ గ్రహానికి సంబంధించినటువంటి క్వాలిటీస్ ఏదైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా బలహీనపరుస్తాడు. మరి ఇక్కడ వివిధ గృహాలలో రాహు చంద్రుల యొక్క కలయిక ఎలా ఉంటుందంటే, రాహుకి గత జన్మలో నెరవేరినటువంటి కోరికల్ని సూచిస్తుంది. మరి ఈ జన్మలో నెరవేరుతుందా అంటే అటువైపుగా వెళ్తుంది, అటువైపుగా చంద్రుడిని తీసుకువెళ్తాడు, మనసుని తీసుకువెళ్తాడు. సో మనసు రావాలి, మనసు అంగీకరించి. మరి వీళ్ళకి అంగీకరించదు, గత జన్మ కోరికలు మర్చిపోవచ్చు, మరి బలవంతంగా నెట్టివేయబడుతుంది. ఇది రూపం లేదు, ఆకారం లేనటువంటిది రాహు. ఆకారం రూపం లేనప్పుడు శరీరానికి ఒక యాంప్లిఫైర్ లాగా పనిచేస్తుంది. అటువైపుగా బలవంతంగా పుష్ చేస్తుంది. ఇది ఈ ఈ యొక్క ప్రేరణ అనేటువంటిది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మానవులు అర్థం చేసుకోవడంలో చాలా ఇబ్బందులకి, గందరగోళానికి కారణం అవుతుంది. ఎందుకు ఈ రాహు కన్ఫ్యూషన్ స్టేట్ కల్పిస్తాడంటే అర్థం కాకపోతే గత జన్మలో ఉన్నటువంటి కోరికలను ఈ జన్మలో తీర్చుకోవడానికి కావలసినటువంటి అన్ని కోరికల్ని కూడా పెంచుతాడు. ఆ పెంచినప్పుడు ఎదుటి వ్యక్తులకి వీళ్ళకి కొంత వ్యత్యాసము, డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది, తెలుస్తుంది చాలా స్పష్టంగా. మన ఊహల్లో ఉన్నాము, అధిక ఇమాజినేషన్ లో ఉన్నాం, ఓవర్ ఇమాజినేషన్, ఓవర్ థింకింగ్ లో ఉన్నాము అనేది వాళ్ళకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎక్కడ బ్రెయిన్ ఆఫ్ అనేది ఉండదు. సో డే అండ్ నైట్ కూడా ఈ మనసు అనేది ఊహల్లో సంచరిస్తూనే ఉంటుంది. మరి ఈ ఊహల్లో ఏమొస్తుంది అంటే చాలా వివిధ అంశాలు వస్తూ ఉంటాయి. పూర్వజన్మలో జరిగినటువంటి సంఘటనలు వస్తూ ఉంటాయి. భవిష్యత్తులో 100 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో అటువంటి ఊహలు కూడా వీళ్ళ మనసులో వెళ్తూ ఉంటాయి. ఒక ఒక టీవీని ఆన్ చేసి వదిలేస్తే ఎలాగైతే పోతూనే ఉంటుందో ఆఫ్ చేయకపోతే, సో ఆ విధంగానే ఇక్కడ వీళ్ళ యొక్క మనసు అనేది పరి అంశాల మీద ప్రయాణం చేస్తూ ఉంటుంది. తెలివైనటువంటి వాడు, నైపుణ్యం కలిగినటువంటి వాడు, మానసిక సామర్థ్యం కలిగినటువంటి వాడు సరైనటువంటి అంశంని పట్టుకొని దానికోసం కృషి చేసి అతను ఒక ఉన్నత స్థాయికి ఎదగలుగుతాడు. ఏ విధంగా అయితే సచిన్ టెండూల్కర్ ఒక బ్యాట్స్మెన్ గా ప్రపంచంలో ఒక గొప్ప బ్యాట్స్మెన్ గా నిలబడ్డాడో, ఏ విధంగా అయితే అనిల్ కపూర్ ఒక గొప్ప నటుడుగాను నిర్మాతగాను నిలబడ్డాడు, ఏ విధంగా అయితే ఐశ్వర్య రాయ్ ఒక మిస్ వరల్డ్ గా నిలబడిందో, ఆ విధమైనటువంటి సామర్థ్యాన్ని రాహు ఇస్తాడు.
మరి దాన్ని అందుకొని ముందుకు పరిగెత్తేటువంటి వాడు ఏదైనా సాధించగలుగుతాడు, సాధించి చూపించగలుగుతాడు. అంటే ఇంతకు ముందు ఎవరు సాధించలేనటువంటి వాటిని చూపించేటువంటి సామర్థ్యం ఒక రాహుకే ఉంటుంది. కాబట్టి రాహు చంద్రులు లగ్నంలో కానీ ఉన్నట్లయితే అధిక ఒత్తిడిని కల్పిస్తుంది బ్రెయిన్ మీద, గందరగోళాన్ని సృష్టిస్తుంది, మానసిక సామర్థ్యాన్ని పెంచుతుంది, మరి అదే సందర్భంలో అనారోగ్యాన్ని కల్పిస్తుంది, ఆలోచనలో వ్యత్యాసాలు కనిపిస్తాయి, నడవడికలో వ్యత్యాసం కనిపిస్తుంది, మాటల్లో వ్యత్యాసం కనిపిస్తుంది, ఆలోచనలకి చేసేటువంటి చేతలకు డిఫరెన్స్ కనిపిస్తుంది. సో ఒకటి ఆలోచిస్తామో ఒకటి చేస్తాం. ఈ రెండిటిని ఎవరైతే కోఇన్సిడెన్స్ చేయగలుగుతారో వాళ్ళు మాత్రమే గొప్పగా చరిత్రని రాయగలుగుతారు. రాహు చంద్రులు ద్వితీయంలో ఉన్నప్పుడు వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. లక్ష్యాలను చేరుకోవడంలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. వీళ్ళకి మోరల్ వాల్యూస్ గొప్పగా ఉంటాయని చెప్పడానికి వీళ్ళు వీళ్ళు బై హూక్ ఆర్ క్రూక్ ఏదైనా సాధించాలి, ఎలాగైనా సాధించేయాలి, ఎలాగైనా సంపాదించేయాలి ఫైనాన్షియల్ గా అనేటువంటి తపన అధికంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు, వాళ్ళు మాట్లాడేటువంటి దానికి ఇతను మాట్లాడేదానికి పెద్దగా పొంతన కూడా కనపడదు. సో దీంతో వీడు ఏం మాట్లాడతాడు ఏమో అన్నట్లుగా వాళ్ళు వ్యవహరిస్తారు. మరి తృతీయంలో రాహుచంద్రుల యొక్క కలయిక, తోబుట్టువులతో విభేదాలు, వివాదాలు, సరైనటువంటి ప్రేమ వాత్సల్యం లేకపోవడం. ఎవరైతే పాజిటివ్ గా ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎక్కువగా చూసుకోవడం, అంటే తోబుట్టువుల్ని అందరికంటే ఎక్కువగా చూసుకోవడం. రెండు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఒకటి ఎక్కువగా చూసుకోవడం, ఇంకోటి వివాదాలు, విభేదాలు. సో పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కూడా అది చాలా ఇబ్బందికరంగా ఇతరులకు అనిపిస్తూ ఉంటుంది వీళ్ళ యొక్క చేష్టలు. చిన్న చిన్న ప్రయాణాలు అధికంగా చేస్తూ ఉంటారు తృతీయంలో రాహు చంద్రులు ఉన్నాం. వీళ్ళు సైకాలజిస్ట్ గా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి, సైకియాట్రిస్ట్ గా ఉండేదానికి కూడా అవకాశాలు ఉంటాయి, సేవా రంగంలో బాగా రాణించగలుగుతారని చెప్పొచ్చు. వీళ్ళు ఏదో ఒక పరిశోధన రంగాల్లో కూడా వీళ్ళు బాగా రాణిస్తారు. అంటే రీసెర్చ్ లేదా పిహెచ్డీలు చేయడం, కొత్త విషయాలను తెలుసుకుంటూ ఉండడం అనేటువంటిది థర్డ్ రాహుచంద్రులు ఉన్నప్పుడు. స్పెషలైజేషన్ సబ్జెక్టు, ఒక ఏదైనా సబ్జెక్ట్స్ స్పెషలైజేషన్ చేయడం అనేది కనిపిస్తుంది. ఫారిన్కి వెళ్ళేటువంటి ఛాన్సెస్ కూడా అధికంగా ఉంటాయి రాహు తృతీయంలో ఉన్నప్పుడు. చతుర్థంలో రాహు చంద్రులు ఉన్నప్పుడు తల్లి యొక్క ఆరోగ్యం క్షీణించవచ్చు. ఇల్లు, వాహనము, ప్రాపర్టీ విషయాల్లో వీళ్ళు అధికమైనటువంటి కోరికలు కలిగి ఉంటారు, ఓవర్ ఇమాజినేషన్, ఓవర్ థింకింగ్ కలిగి ఉంటారు. ఇవేవి స్థిరంగా ఉండేటువంటి అవకాశం ఉండకపోవచ్చు, లేదా వీటన్నిటి మీద గందరగోళ పరిస్థితి, అట్లే అధిక ఒత్తిడి ఉండదు. వీళ్ళకి సుఖ సంతోషాలు పట్ల వీళ్ళు అనుకున్నంత సంతృప్తికరంగా ఉండదు. అంటే భార్యాభర్తలు కానీ మధ్య ఉన్నటువంటి సుఖ సంతోషాల పట్ల పెద్దగా సంతృప్తిని వ్యక్తం చేయలేదు. ఎందుకంటే రాహువు ఆకారం లేదు, రూపం లేదు, శరీరం లేదు, కాబట్టి ఏది చేసినా తృప్తి అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ చతుర్థం అనేది సుఖ సంతోషాలకు సంబంధించింది కాబట్టి సుఖ సంతోషాల విషయాల్లో వీళ్ళకి అంత తృప్తికరమైనటువంటి జీవితం ఉండదు. మరి పంచమంలో రాహు చంద్రులు ఉన్నప్పుడు వీళ్ళ క్రియేటివిటీ హైగా ఉంటుంది, క్రియేటివిటీ స్కిల్స్ ఉంటాయి వీళ్ళకి, కంప్యూటర్ రంగంలో బాగా రాణిస్తారు, హైగా ఇమాజినేషన్ ఉంటుంది. కాబట్టి నెట్వర్క్ లో కానీ, ఫ్యాషన్ డిజైనింగ్ లో కానీ, సో యాక్టర్ గా సినిమా ఫీల్డ్ లో బాగా రాణించగలుగుతారు వీళ్ళు. స్పోర్ట్స్ మ్యాన్ గా కానీ,
ఇటువంటి రంగాల్లో బాగా రాణించేటువంటి అవకాశాలు ఉంటాయి. షేర్ మార్కెట్లో కానీ, అంటే ఈజీ మనీ కూడా వీళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో లవ్, రొమాన్స్, ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ వీళ్ళు బాగా రాణించగలరు. మరి నెగటివ్ అయితే ఏమవుతుందంటే వీళ్ళు షేర్ మార్కెట్లో డబ్బులు పోవడము, జూదము, లాటరీ ఇటువంటి వాటిలో పాల్గొనాలని అనిపించడము, ఏ విధంగా ఈజీగా డబ్బులు సంపాదించాలనేటువంటి దృక్పథంతో ముందుకు అడుగులు వేసి చాలా నష్టపోతూ ఉంటారు. గ్రామాన్ని వదలడము లేదా పుట్టినటువంటి ఊరిని వదలడము, టౌన్ వదిలి వేరే చోటికి వెళ్ళిపోవడం అనేది కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మంత్ర తంత్ర యంత్ర విద్యలు నేర్చుకోవాలనేటువంటి జిజ్ఞాస కలుగుతుంది వీళ్ళకి. రాహుచంద్రుడు పంచమంలో, మరి రాహుచంద్రుడు షష్టమంలో ఉన్నప్పుడు ఇది మంచి కలయికగా చెప్పవచ్చు. ఎందుకంటే రాహు షష్టమంలో బాగా రాణిస్తారు కాబట్టి. ఇక్కడ శత్రువులు ఉన్నా కూడా బై హూక్ ఆర్ క్రూక్ వాళ్ళ మీద విజయాన్ని సాధించగలుగుతారు. కోర్టుకు వెళ్ళినా కూడా వీళ్ళపైన ఎవరు విజయాన్ని సాధించలేరు. పోటీతత్వం అధికంగా ఉంటుంది. ధైర్యంతో ముందుకు వెళ్తారు. ఎలాగైనా సరే తప్పించుకోగలుగుతారు. అబద్ధాలు కూడా చెప్పగలుగుతారు. మోసం కూడా చేయగలుగుతారు. కాబట్టి వీళ్ళని శత్రువులు ఏమీ చేయలేరు. సో పోటీ రంగాల్లో బాగా వీళ్ళు ముందంజలో ఉంటారు. అందువల్ల వీళ్ళకి జాబ్ కానీ, ప్రైవేట్గా కానీ లేదా గవర్నమెంట్ రంగాల్లో కూడా వీళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి. పోటీ పోటీ రంగాల్లో అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో బాగా రాణించగలుగుతారు కాబట్టి. అయితే డే టు డే లైఫ్ రెగ్యులర్ గా చేసేటువంటి రొటీన్ వర్క్ ఏదైతే ఉందో అది కొంత డిఫరెంట్ గా, ఇతరుల కంటే కూడా చాలా డిఫరెంట్ గా వీళ్ళు చేస్తూ ఉంటారు. సప్తమంలో రాహు చంద్రుల యొక్క కలయిక ఇది రిలేషన్షిప్ ను దెబ్బతీస్తుంది. ఇది రిలేషన్షిప్ ను మెయింటైన్ చేయాలనేసి గత జన్మ తెలియజేస్తుంది. అయితే ఈ రిలేషన్షిప్ అనేటువంటిది ఏ క్యాస్ట్ అన్నా కావచ్చు, వీళ్ళు సాంప్రదాయాలను పాటించాలి. అలా అదర్ క్యాస్ట్ అమ్మాయిని కూడా పెళ్లి చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. లైఫ్ పార్ట్నర్ ని వీళ్ళు అపురూపంగా చూసుకుంటారు. పాజిటివ్ గా ఉన్నటువంటి వాళ్ళు, నెగిటివ్ గా ఉన్నటువంటి వాళ్ళు మల్టిపుల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. బిజినెస్ పార్ట్నర్ తో కూడా సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉంటారు. అయితే సంతృప్తికరంగా ఉండదు ఈ రిలేషన్షిప్ విషయాల్లో. వీళ్ళు మల్టిపుల్ బిజినెసెస్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ బిజినెస్ చేయడం కానీ, డీలర్షిప్ బిజినెస్ చేయడం కానీ, ఇలా హోల్సేల్ గా డీలర్షిప్ బిజినెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి బాగా అనుకూలంగా ఉంటుంది. ఫారిన్ కి వెళ్తే వీళ్ళు బిజినెస్ అక్కడ ఫారిన్ కు సంబంధించినటువంటి బిజినెస్ ఫారిన్ లో కానీ చేయగలిగితే వీళ్ళు ఫైనాన్షియల్ గా బాగా రాణించగలుగుతారు. మరి అష్టమంలో రాహువు చంద్రుల యొక్క కలయిక ఇది వరకట్నాన్ని, అట్లే ఈజీగా వచ్చేటువంటి మనీ, వరకట్నం కానీ లేదా బీమా కానీ, ఇన్సూరెన్స్ డబ్బులు కానీ, వారసత్వంగా డబ్బులు రావడం కానీ ఇవి వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే సందర్భంలో వీళ్ళకి అనారోగ్య పరిస్థితులు, మానసిక ఆందోళనలు ఇవి కూడా ఉంటాయి. తెలియనటువంటి విషయాల్ని తెలుసుకోవాలనేటువంటి ఆందోళన, లేనటువంటివి అకల్ట్ సైన్స్ నేర్చుకోవడం, క్షుద్ర శక్తులు, మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు ఇటువంటి విద్యల పట్ల కూడా వీళ్ళకి జిజ్ఞాస అధికంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అన్వేషణ చేస్తారు, వీళ్ళు బాగా అన్వేషణ చేస్తారు. అయితే వీళ్ళకి ఎంత వచ్చినా కూడా సంతృప్తి లేకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో వచ్చినటువంటి ఆస్తి కూడా మళ్ళా వెనక్కి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఖర్చు పెట్టేస్తుంటారు. ఇది పాజిటివ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఉంటుంది. అష్టమంలో ఉన్నాం, విజయం ఉంటుంది, ఓటమి ఉంటుంది. భాగ్యస్థానంలో రాహు చంద్రుల యొక్క కలయిక ఇది మత విద్వేషాలను దారితీస్తుంది. వేరే
మతస్థులని గౌరవించడము, సో తండ్రిని గౌరవించకపోవడం, తండ్రితో విభేదించడము, తండ్రి ఏం చెప్పినా సరే దానికి విభేదించి మాట్లాడడము, వివాదాలు కలిగించడము, దానితో ఇల్లు వదిలి దూరంగా వెళ్ళిపోవడము, లేదా ఫారిన్ కి వెళ్ళడము, ఇటువంటి అవకాశాలు రాహుచంద్రులు భాగ్యస్థానంలో ఉండే అవకాశాలు ఉంటాయి. దూర ప్రయాణాలు అధికంగా చేస్తారు. రాహుచంద్రులు దశమంలో ఉన్నప్పుడు ఇది మంచి కాంబినేషన్ గా చెప్పచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో బాగా రాణించగలుగుతారు, మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోగలుగుతారు. ముఖ్యంగా ఫారిన్ ల్యాండ్ లో ఆ, ఉన్నటువంటి ఉద్యోగాల్లో బాగా రాణించగలుగుతారు. కొత్త 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 విషయాలు తెలుసుకుంటూ ఉంటారు, కొత్త పరిశోధనలు చేస్తారు. అందరూ చేసేటట్లు ఉద్యోగాలు కాకుండా వీళ్ళు డిఫరెంట్ గా చేయడం వలన వీళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ ఆ సంస్థలో వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే రాత్రింబవళ్ళు కూడా కష్టపడి పనిచేసేటువంటి సామర్థ్యాన్ని ఇక్కడ అందిస్తారు. రాహుచంద్రులు లాభస్థానంలో ఉన్నప్పుడు సొసైటీకి ఏదైనా చేయాలి అనేటువంటి భావన, అందులో ఒక లీడర్ గా రాణించడము, ఒక గ్రూప్ కి లీడర్ గా ఉండడము, అదే విధంగానే లాటరీ, జూదము ఇటువంటి వాటిలో కూడా వీళ్ళకి ఈజీగా మనీ రావడము, దానితో ప్రాపర్టీని సంపాదించుకోవడము ఉండే అవకాశాలు ఉంటాయి. అట్లే ద్వాదశంలో ఉన్నప్పుడు ఇది పూర్తిగా ఫారిన్ ని సూచిస్తూ ఉంటుంది. హాస్పిటల్ రంగాల్లో పనిచేయడము, జైల్లో పనిచేయడము, పోలీస్ స్టేషన్లో పనిచేయడము, మఠాన్ని స్థాపించడము లేదా మఠంలో పనిచేయడము, ఆశ్రమాల్లో పనిచేయడం కానీ, ఆశ్రమాలు స్థాపించడం కానీ, ఫారిన్ లో ఉద్యోగాలు చేయడం కానీ ఇది సూచిస్తుంది. అయితే వీళ్ళకి అధికమైనటువంటి ఖర్చులు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎంత డబ్బు వచ్చినా సరే వీళ్ళు సేవింగ్స్ చేయలేకుండా పోవడము, వీళ్ళకున్నటువంటి దురలవాట్లు, వ్యసనాలు కావచ్చు, లేదా స్నేహితుల వల్ల ఖర్చులు అధికంగా ఉండేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అందువల్ల సేవింగ్స్ చేసుకోలేదు. వీళ్ళకి స్థిరమైనటువంటి మనసు లేకపోవడము, స్థిరమైనటువంటి ఆలోచనలు లేకపోవడము, దీనివల్ల రాహుచంద్రులు కలిసినప్పుడు వీళ్ళు సేవింగ్స్ చేయకుండా వీళ్ళు ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల వీళ్ళు భవిష్యత్తులో కూడా ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు గురవుతూ ఉంటారు. ఈ రాహుచంద్రుల యొక్క కలయిక ఒక దిశలో వీళ్ళని కష్టపెడుతుంది. ఎవరైతే కష్టపడతారో వాళ్ళు మాత్రమే నేమ్ అండ్ ఫేమ్, ఒక వినూత్నమైనటువంటి ఆలోచనలు కలిగి వినూత్నమైనటువంటి మార్గంలో వెళ్ళి వీళ్ళు వీళ్ళు ప్రపంచానికి లేదా దేశానికి కూడా వీళ్ళు పేరు తెచ్చేటువంటి గొప్ప సామర్థ్యం అయితే వీళ్ళకు ఉంది అనేసి చెప్పవచ్చు. అనారోగ్య పరిస్థితులు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అయితే వీళ్ళు జీవితాంతం కూడా వీళ్ళు నేర్చుకుంటూనే ఉంటారు, అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటారు. ఎక్కడ తృప్తికరమైనటువంటి జీవితం ఉండదు అనేది రాహుచంద్రుల యొక్క కలయిక తెలుసు. అంటే ఈగను ఏనుగు చేయాలి అనేటువంటి భావన కలిగి ఉంటుంది. అది ఇతరులకి వీళ్ళకి ఉన్నటువంటి ఆ వ్యత్యాసం. కొంత వినూత్నమైనటువంటి ఆలోచన ధోరణిలో వెళ్ళడం వలన వీళ్ళకు ఉన్నటువంటి భావాలని వ్యక్తం చేయలేకపోవడము, ఒకవేళ వ్యక్తం చేసినా కూడా ఎదుటి వాళ్ళు నవ్వుతారనేటువంటి భావన కలిగి ఉండడము, ఇవన్నీ కూడా గందరగోళ పరిస్థితి. ఇవి అర్థం చేసుకొని వాళ్ళే ఒక ఏకాంతంగా, రాహు అంటే ఏకాంతంగా ఉండాలి. సో వ్యసనపరులు కాకుండా, అంటే స్మోక్ చేయడం కానీ, డ్రింక్ చేయడం కానీ, ఇలా మత్తు పదార్థాలు ఒక బానిసలు అయిపోవడం కాకుండా ఉన్నట్లయితే ఏదైనా ఒక సంస్థలో పనిచేయడం కానీ,
ఏదైనా సాధించాలనేటువంటి తపన, లక్ష్యం, వీళ్ళకి లక్ష్యం లేకపోతేనే సమస్యలు అధికంగా ఉంటాయి. వీళ్ళకి లక్ష్యం ఉండింది అనుకోండి, దాన్ని సాధించడానికి రాహు కావలసినటువంటి రాహు మీకు ఇవ్వాల్సినటువంటి మానసిక స్థైర్యాన్ని, బలాన్ని ఇస్తాడు అనేది మనకి ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి దాంట్లో మనకు అర్థమవుతుంది. ఏ లక్ష్యం లేనటువంటి వాళ్ళు మాత్రమే గందరగోళ పరిస్థితి క్రియేట్ చేసుకుంటారు. వీళ్ళకి స్కిల్స్ ఉన్నా కూడా మనం చేయలేమేమో, మనకేదో ఆలోచనలు వస్తున్నాయి, అది చెప్తే నవ్వుతారేమో అనేటువంటి ఒక షైనెస్, వీటి వలన వీళ్ళు వెనకడుగు వేసి ఏమి సాధించలేనటువంటి పరిస్థితిని క్రియేట్ చేసుకుంటారు. ఈ రాహుచంద్రుల యొక్క కలయిక ఉన్నప్పుడు ఆధ్యాత్మిక భావన, జ్ఞానం కూడా కలిగి ఉండాలి. అప్పుడే రాహు మీ కంట్రోల్లో ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రాహుచంద్రుల యొక్క కలయిక ఉన్నప్పుడు తల్లి యొక్క ఆశీస్సులు తీసుకోవడం కానీ, తల్లి యొక్క ఆరోగ్యాన్ని కాపాడడంలో ముందుకు రావడం కానీ, ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించడం కానీ, శివునికి ఏకాదశి తిథి నాడు రుద్రాభిషేకం చేయించడం కానీ, విష్ణు సహస్ర నామాలు చదవడం కానీ, హనుమాన్ చాలీసా చదవడం కానీ, దుర్గా సప్తసతి చదవడం కానీ, వినడం కానీ, అమ్మవారిని పూజించడం కానీ చేస్తే వీళ్ళు జీవితంలో వీళ్ళకి గందరగోళ పరిస్థితి అనేది ఉండదు. ఏదైనా సాధించాలనేటువంటి తపన అధికంగా ఉంటుంది. వీళ్ళు సాధించగలుగుతారు. వీళ్ళకి వచ్చేటువంటి ఆటంకాలు, అడ్డంకులు కూడా తొలగి విజయాన్ని సాధించగలుగుతారు.